అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఒకసారి ఐటీ నిపుణులు పేకేటి ప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. అది ట్యాంపరింగ్ పాసిబులేనా? అంటే బ్యాలెట్ పేపర్సే కరెక్ట్ అంటారా? వినపడుతోందా ప్రసాద్ గారు? ఏమండి, అపోజిషన్ లో ఉండేటప్పుడు వినిపిస్తుంది మేడం. అపోజిషన్ లో ఉండేటప్పుడు అన్ని పార్టీలు ఆరోపణలు ఇవే చేశారు. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు ఎన్డీఏ అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందని చెప్పారు. అలాగే ఇప్పుడు మనం ఇది కామన్ కామెంట్, దీన్ని పక్కన పెట్టేసేయండి. సో దీనికి ఎవ్వరు సైంటిఫికల్లీ ఇప్పటివరకు ఎటువంటి ప్రూవ్ చేయలేదు. దేశంలో పెద్ద పెద్ద లాయర్లు వీళ్ళందరూ వచ్చి ఎక్కడ ప్రూఫ్ అయితే అవ్వలేదు దానికి. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూఫ్ మనం ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ మనం క్వశ్చన్ చేయలేము. సో మిగతా రీజన్స్ నేను యాక్చువల్ పొద్దు నుంచి వివిధ ఛానల్స్ లో కూడా చూస్తున్నాను. కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనాథ్ గారే అన్నారు, సార్ మేము చూసుకోవాలి, మేము ఇంట్రాస్పెక్షన్ చేయాలి, ఎక్కడ అయిందో అని చూసుకోవాలి. జార్ఖండ్లో మేము మంచిగా గెలిచాము, సో అది కూడా మాకు ఒక స్టేట్లో గెలిచాము, ఇక్కడ ఓడిపోయాము, ఇక్కడ ఏ కారణాలు చూసుకుంటా ఉన్నారు. మనం అంతర్మదనం చేసుకోవడం ఇంపార్టెంట్ అది. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశాలు చూసుకోవాల్సినవి ఏంటంటే అండి, ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏంటి అనేది చూసుకోవాలి. దేశానికి 30% జీడిపి మహారాష్ట్ర నుంచి వస్తుందండి. సో అటువంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ మీద కంట్రోల్ వీళ్ళకి వస్తుంది. సో దాంతో పాటు ఏంటంటే ఏమేమి బాగా వీళ్ళకి బీజేపీకి లేకపోతే ఎన్డీఏకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి లోక్సభలో. కానీ ఏం చేశారు, సంస్థాగతంగా వీళ్ళు వివిధ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడం చేశారు. సో దాంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క రీజన్ ఎవరైతే స్ట్రెంత్ ఉందో వాళ్ళు దాని మీదే ఫోకస్ పెట్టారు. మీరు చూసుకుంటే ఏక్నాథ్ షిండే గారు వారు ఇక్కడ మనకి కొంకణ్ రీజియన్, థానే రీజియన్ లో ఫోకస్ ఉంది. అజిత్ పవార్ గారు వెస్టర్న్ మహారాష్ట్రలో ఉంది. వీరు మనకి చెప్పండి టెక్నికల్ గా ఇప్పుడు దాన్ని సహజపడదంటారా? అంటే నేను ఏమడుగుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని టెక్నికల్ గా దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదంటారా? ఇప్పటి వరకు సెకండరీ పెడతాం మనము. మీరు చేయదు కాదంటారా మీరు? అంటే సాఫ్ట్వేర్ నిపుణులు, నేను లాలో డాక్టరేట్, లాలో అంటే నేను ఆల్సో ప్రాక్టీసింగ్ అడ్వకేట్. అంటే మీ సబ్జెక్ట్ లో నాకు ఎంతున్న ప్రావీణ్యం కాదుగా, ప్రవేశం ఉంటుంది కాబట్టి యు ఆర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మీరు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఒకవేళ దాన్ని సాఫ్ట్వేర్ దాన్ని మనము మ్యానిపులేట్ చేయదు కాదంటారా? చేయలేము సార్, అది పాసిబిలిటీ. there is no possibility. ఎందుకంటే అది అసలు ఇంటర్నెట్ కానీ లేకపోతే దేంతో కనెక్ట్ కూడా అవ్వలేదు దానికి. సో దట్ ఈస్ ఎందుకంటే నేనే కాదు, ఇంకా పిఏ వరకు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇంటలెక్చువల్ వింగ్ ఉంది కదా, వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. అంటే చేయడానికి అవకాశం లేదు. మీరు ఇందాక ఒక చక్కని మాట అన్నారండి. ఏమన్నారంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మేడం ఏమని జరుగుతుందంటే ఎలక్షన్ కమిటీ ఒకటి ఇండిపెండెంట్ బాడీ అయిపోయింది, వాళ్ళు చర్య తీసుకొని వాళ్ళే చేయాలి. పొలిటికల్ గా మనం అన్నా కూడా వాళ్ళు దాన్ని ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు సార్ అన్నారు, నేను కూడా చూసాను దీని మీద రకరకాలుగా. అంటే ఈవెన్ వైఫై ద్వారా కూడా దాన్ని కనెక్షన్ పెట్టొచ్చు అండి, బ్లూటూత్ ద్వారా కూడా కనెక్షన్ పెట్టొచ్చు అని చెప్పేసి కూడా నేను దీని మీద ఇంటర్నెట్ లో కానీ వేరే విధంగా కొంతమంది మీలాంటి మేధావులతో కూడా ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన దాన్ని చర్చ. సార్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నట్టు క్షమించండి, ఒక చిన్న విషయము. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఈ మెషిన్ ఈవీఎం మెషిన్ తీసుకొచ్చి అన్ని పార్టీలు వాళ్ళని ఇన్వైట్ చేసి మీరు ఇది బ్రేక్ చేయండి అని చెప్పారు, ఎవరు చేయలేకపోయారు. సో అందు గురించి ఏంటంటే ఈవీఎంఏ రీజన్ అనుకుంటే అది రీజన్ అవ్వకపోవచ్చు. వివిధ రెండు ఉంటుందండి, ఒకవేళ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ కాలేదనుకోండి ఏంటి మరి, ఒక ఈవీఎం ని అసలు బ్రేక్ చేయలేకపోయారు, మిగతా కారణాలు ఏవి అనేది కూడా ఆలోచించాలి కదా. అంటే ప్రసాద్ గారు ట్యాంపరింగ్ మాట పక్కన పెడితే లాజికల్లీ కూడా నిజంగా బీజేపీ గవర్నమెంట్ ట్యాంపరింగ్ చేస్తే నితీష్ కుమార్ దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంపీలు తీసుకొని గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే స్టేజ్ లో ఉండేది కాదు కదా. అంటే చిన్న లాజికల్ కాదు, అసలు ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను నేను. దాన్ని హ్యాక్ చేయడం సాధ్యం అయితే రూలింగ్ పార్టీ మాత్రం ఎందుకు హ్యాక్ చేస్తుంది? ప్రతిపక్షం కూడా హ్యాక్ చేస్తుంది. ఇఫ్ యూ కెన్ హ్యాక్ ఇట్,
అది హ్యాక్ చేయటం సాధ్యమైతే ప్రతిపక్షంలో ఉన్నవాడు కూడా హ్యాకర్ అయితే కనుక చేసుకోవచ్చు కదా. సింపుల్ క్వశ్చన్, అక్కడ మీకు ఇక్కడ డౌటే లేదు దానిలో. ఒక రూలింగ్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మిగతా అనేది ఎవడైనా opposition పార్టీలకి చేయొచ్చు. సంస్థాగతంగా లోపాలు ఏవి హ్యాకింగ్ జరగదని చెప్తల్లా, కానీ హ్యాకింగ్ చేసే అవకాశం ప్రతిపక్షానికి కూడా ఉంటది. యాజ్ ఈక్వల్లీ యూఆర్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. మీకు సరైన మనసు దొరికితే. అందుకని ఏంటంటే అది ఉంటదా ఉండదా అది వేరే ప్రశ్న తెలియదు, కానీ మనం ఒక సైడే చూస్తున్నాం పార్టీ కాబట్టి అది చేస్తుంది. సో ఇప్పటి వరకు మేము చూసేది ఏంటంటే యాజ్ ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఏం అవకాశాలు ఇచ్చారు, ఏమేమి చేశారు, దాంట్లో ఎవరైనా చేయగలిగారా లేదా అనేది అంశం అండి. సో మనం ఇప్పుడు ఈవీఎం హ్యాకింగే చర్చ అంటే దాని మీద గంట తరబడి చర్చ చేసుకోవచ్చు, కానీ మిగతా వేరే అంశాలు కూడా ఏమైనా ఉంటే వాటి మీద చర్చ చేసుకోవచ్చు. మహారాష్ట్ర ఎలక్షన్ లో ఏం జరిగింది, లేకపోతే జార్ఖండ్ ఎలక్షన్ లో ఏం జరిగింది, అటువంటి అంశాల మీద కూడా మనం చర్చ చేసుకోవాలంటే చేసుకుందాం. అంటే ఇంతవరకు మీరు చెప్పినట్టు ప్రసాద్ గారు, ఇంతవరకు ఈవీఎం ట్యాంపరింగ్ చెయ్యగలరు లేకపోతే హ్యాకింగ్ చేయగలరు అన్నది ఇంతవరకు మన ఇండియాలో ఎవరూ నిరూపించలేదు. అయినా కూడా పదే పదే ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడుతున్నారు అంటే దానికి ఏమైనా కాస్తైన పాసిబిలిటీ ఉందంటారా? ఇప్పుడు మనకి ఏంటంటే 10 సార్లు ఒకటే అబద్ధం చెప్తే నిజమైపోదు కదండి. సో మన దగ్గర మన తప్పులు ఒప్పుకోనప్పుడు వేరే వాళ్ళ మీద తప్పులు తోయడం అవుతోంది. ఇప్పుడు అందు గురించి అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనే చెప్పట్లేదు, ఎన్డీఏ అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా 8, 9 ఆ ప్రాంతంలో కూడా ఈవీఎం ఇలాంటి వాటిలు కూడా చేశారు. సో అందు గురించి ఏంటంటే ఆరోపణ చేయడం ఏముందంటే వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. టెక్నికల్లీ ఎవరు ప్రూవ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కూడా అవకాశం ఇచ్చింది అందరు పార్టీలను పిలిపించి. సో ఈవీఎం అనేది మనకు ఉండేది బెస్ట్. సో మనం చూసుకుంటే అమెరికా ఇంత డెవలప్డ్ కంట్రీ అంటున్నాం కదా, మరి అమెరికాలో ఏంటి ఒకసారి వాళ్ళకి ఫోటో ఐడెంటిటీ కార్డ్ కూడా లేకుండా వాళ్ళు ఎలక్షన్ చేసేస్తున్నారు కొన్ని చోట్ల. సో అందు గురించి ఇటువంటివి దీనికంటే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ప్రతిసారి ఇది ఫస్ట్ టైం ఏం కాదు కదా, ప్రతిసారి ఇదే అంశం మీద వస్తుంది. దీని మీద పెద్ద చర్చ చేయాలి, రిప్రజెంటేషన్లు ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేయండి అంటారు.